ఈ వీడియోలో మనం కుంభరాశి వారి మార్చి నెల రాశి ఫలాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ నెల మీకు ఎలా ఉండబోతుంది అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేలా లేదు. అలా అని పూర్తిగా చెడు జరుగుతుందని కూడా చెప్పలేము. ఈ నెలను మనం మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెలగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి జరుగుతుంది, మరికొన్ని విషయాల్లో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితే కానీ ఫలితాలు రావు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది చాలా సులువుగా మీరు కూర్చున్న చోటే అయిపోదు. ప్రతి పనికి మీరు కొద్దిగా కష్టపడాలి. అది మీ ఆఫీస్ పని అయినా కావచ్చు, మీ సొంత వ్యాపారం కావచ్చు, లేదా మీరు చదువుకునే పుస్తకాలు కావచ్చు. ఏ పనైనా సరే వెంటనే పూర్తి కాదు, కొద్దిగా ఆలస్యం అవుతుంది, లేదా ఇది నా వల్ల కాదు అన్నంత కష్టం అనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. పనులు లేట్ అయినా సరే చివరికి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. అంటే కష్టంగా పని పూర్తిగా చివరికి విజయం సాధిస్తారు. ఏదో సగం పని చేసి అది నా వల్ల కాదు అని నిరుత్సాహంతో మధ్యలో వదిలేయకండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కష్టపడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డిప్రెషన్ దరిచేరనీయకండి. మీరు పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇక చదువుకునే స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ నెలలో లైఫ్లో ఏదేదో సాధించాలనే పెద్ద గోల్స్ చాలా ఉంటాయి. నేను ఈ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఈ పరీక్ష పాస్ అవ్వాలి అని చాలా కలలు కంటారు. కానీ పుస్తకాల మీద, చదువు మీద ఫోకస్ మాత్రం తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏకాగ్రత లోపిస్తుంది. ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఫోన్ చూడటం, ఫ్రెండ్స్తో తిరగటం లాంటి వాటి వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. దీనివల్ల పరీక్షల్లో విఫలమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మీ ఫోకస్ పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేయండి. మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే చదువుకునే టైంలో కేవలం చదువు మీదే దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు అనుకున్న పెద్ద పెద్ద గోల్స్ సాధించగలరు. ఇక ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫీస్లో మీకు కొంచెం టెన్షన్స్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఈ రోజంతా బాగున్నట్టు అనిపిస్తుంది, మరో రోజు మీ బాస్తో ఏమైనా చిన్న చిన్న మాట పడాల్సి వస్తుంది. కానీ మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే మీ టాలెంట్, మీ స్కిల్స్ ఏ టైంలో ఎలా పని చేయాలో తెలిసిన మీ సమయస్ఫూర్తి ఆఫీస్లో అందరికీ నచ్చుతాయి. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. మీరు పనిచేసే తీరు చూసి మీ పై అధికారులు మెచ్చుకుంటారు. దానివల్ల మీకు మంచి రెస్పెక్ట్, ప్రమోషన్ లేదా మీ కెరీర్లో ఒక మెట్టు పైకి ఎదిగే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేసే వాళ్ళు తమ ఆఫీసర్స్తో లేదా మేనేజర్స్తో చాలా జాగ్రత్తగా, కూల్గా మాట్లాడాలి. ముఖ్యంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. కోపంతో ఏది పడితే అది మాట్లాడకండి. ఇక ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా కష్టపడితే కానీ జాబ్స్ రావు. కాబట్టి ఎక్కడో ఇంటర్వ్యూ జరిగినా వెళ్ళి అటెండ్ అవ్వకండి. బాగా ట్రై చేయండి, గుడ్డిగా వదిలేయండి. ఫారిన్లో లేదా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి జాబ్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. వీసా ప్రాబ్లమ్స్ లేదా అక్కడ ఆఫీస్లో పాలిటిక్స్ లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీరు భయపడకండి, మీ జాబ్స్ అయితే పోవు. అక్కడ గవర్నమెంట్ రూల్స్ని అర్థం చేసుకొని వాటిని కరెక్ట్గా ఫాలో అవుతుంటే మీకే మంచిది. ఈ లైఫ్ స్ట్రగుల్స్ వల్ల మీకు మంచి మెచ్యూరిటీ వస్తుంది. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మీకు చాలా బాగా తెలుస్తుంది. అయితే ఈ నెలలో మీకు ఉద్యోగ యోగం ఉంది. డబ్బుల విషయంలో మరియు ఫైనాన్షియల్గా ఎదగడానికి ఈ నెల చాలా సూపర్ టైంగా చెప్పుకోవచ్చు. డబ్బు బాగా సంపాదించడానికి మీ తెలివితేటలు, ధైర్యం బాగా పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి మిశ్రమ లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త ఐడియాలతో డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారు, ఎవరో నాకు డబ్బులు ఇస్తారు అని ఎదురు చూడకండి. మీ కష్టాన్ని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఫ్యూచర్ గురించి, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ వ్యాపారాన్ని లేదా మీ పెట్టుబడులను మార్చుకోండి. డబ్బులు దాచుకోవడానికి ఇది కరెక్ట్ టైం. ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్సులు, పాలసీలు, భూములు, ఇల్లు కొనడం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, కొనాలన్నా మీకు మంచి ఛాన్సులు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, సబ్సిడీలు ఈజీగా అప్రూవ్ అవుతాయి. కానీ బంగారం కొనేటప్పుడు, అమ్మేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయనో తగ్గుతున్నాయనో టెన్షన్ పడి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. 1కి 10 సార్లు ఆలోచించి అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే బంగారం కొనండి లేదా అమ్మండి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. అలాగే ఈ నెలలో మీరు ఆన్లైన్ షాపింగ్ బాగా చేస్తారు. బట్టలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వేస్ట్ ఖర్చులు, దుబారా ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. వీలైనంత వరకు డబ్బును చాలా ఆదా చేయడానికి ప్రయత్నించండి. అవసరం లేని వస్తువులను కొనకండి. సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల పాజిటివ్గా ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఇది కరెక్ట్ టైం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. పాత పద్ధతులు వదిలేసి కొత్త టెక్నాలజీ వాడుకొని బిజినెస్ చేయండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్స్ లాంటి వాటిని సంబంధించిన బిజినెస్లు, ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తే మీకు భవిష్యత్తులో చాలా లాభాలు వస్తాయి. 2-3 కలిసి పార్ట్నర్షిప్తో చేసే బిజినెస్లు కూడా సక్సెస్ అవుతాయి. కానీ పార్ట్నర్షిప్ మొదలుపెట్టే ముందు మీ జాతకాలు ఒకసారి చూపించుకొని లేదా ఒకరికొకరు అన్నీ క్లియర్గా మాట్లాడుకొని స్టార్ట్ చేయండి. తర్వాత గొడవలు రాకుండా ముందే అగ్రిమెంట్స్ రాసుకోండి. హోల్సేల్ మరియు రిటైర్ వ్యాపారులకు కూడా చాలా మంచి లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. మీకు రావాల్సిన డబ్బులు మీ చేతికి అందుతాయి. సినిమా, టీవీ, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఛాన్సులు వస్తాయి. ఆ వచ్చిన ఛాన్స్ని వదులుకోకుండా డైరెక్షన్ లేదా ప్రొడక్షన్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మంచి హిట్ కొడతారు. మీ పేరు అందరికీ తెలుస్తుంది. ఇక మీ ఆరోగ్యం విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గాలంటే పాత పద్ధతులు వదిలేసి కొత్త మెడికల్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. ఒకే డాక్టర్ దగ్గర చాలా కాలంగా మందులు వాడుతున్నా తగ్గకపోతే అవసరమైతే డాక్టర్ని మార్చి చూడండి. కొత్త హాస్పిటల్స్కి వెళ్ళండి. బయట దొరికే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ పూర్తిగా మానేయండి లేదా బాగా తగ్గించండి. ఇంట్లో వండిన స్వచ్ఛమైన ఆహారం మాత్రమే తినండి. రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ లేదా ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా చేస్తే మీ హెల్త్ చాలా బాగుంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రోగాలు తగ్గించుకోవాలనే కోరిక మీలో బాగా పెరుగుతుంది. అందుకోసం మీరు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అలాగే ఈ నెలలో మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. మీలో దయ, జాలి, నిజాయితీ, దేవుడి మీద భక్తి బాగా పెరుగుతాయి. ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనే ఫీలింగ్ కూడా మీలో బాగా కనిపిస్తుంది. మీరు దాన ధర్మాలు చేస్తారు. కుటుంబం మరియు రిలేషన్షిప్స్కి విషయానికి వస్తే ఈ నెల మీకు చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్ట్నర్ నుండి మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. అందరూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ చాలా బాగుంటాయి. వారి మధ్య రొమాన్స్, ప్రేమ, ఆప్యాయత బాగా పెరుగుతాయి. గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయిన కపుల్స్, గొడవలు పడ్డ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకునే ఛాన్స్ ఈ నెలలో ఎక్కువగా ఉంది. కుటుంబాలు సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ బంధం మళ్ళీ బలపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. మీ ఫ్యామిలీలో లేదా రిలేషన్షిప్లో గొడవలు పెట్టడానికి కొందరు బయటి వాళ్ళు ట్రై చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు పెట్టడానికి, ప్రేమికుల మధ్య అనుమానాలు పెంచడానికి కొందరు కావాలనే ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మాటలు నమ్మి మీలో మీరు గొడవ పడకండి. కొత్తగా ఎవరైనా లవ్ చేస్తుంటే వాళ్ళకి మీ మనసులో మాట చెప్పడానికి లేదా ప్రపోజ్ చేయడానికి ఇది మంచి టైము. మీరు ప్రపోజ్ చేసిన వెంటనే వాళ్ళ నుండి రిప్లై రాకపోవచ్చు. కొంచెం లేట్ అయినా కూడా చివరకు మీకు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. ఇక పెళ్లి కాని వాళ్ళకి ఈ నెలలో మ్యారేజ్ సెట్ అయ్యే ఛాన్స్ చాలా బలంగా ఉన్నాయి. పెళ్లి సంబంధాలు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. ఇక మీ పిల్లల గురించి ఈ నెల మీరు ఎంతో ఆలోచిస్తారు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్, జాబ్, మ్యారేజ్ విషయాల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ ద్వారా మీ మంచి గుడ్ న్యూస్ కూడా వింటారు. మీ పిల్లలు వాళ్ళ లైఫ్లో ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ నెలలో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, మిమ్మల్ని తమ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత వదిలేసే వాళ్ళు మీకు ఎక్కువగా తారసపడతారు. మీరు బాగుపడటం, మీకు డబ్బులు రావటం చూసి మీ మీద నరదృష్టి లేదా దిష్టి కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి మీ ప్లాన్స్ అన్నీ అందరికీ చెప్పకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కోర్టు కేసులు లేదా ఇంట్లో ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే కోర్టుల చుట్టూ తిరగొద్దు. పోలీస్ స్టేషన్లకి వెళ్ళొద్దు. దానివల్ల మీకు డబ్బులు వేస్ట్ అవ్వడం, మనశ్శాంతి దూరం అవ్వడం తప్ప ఇంకేం లాభం ఉండదు. మీ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళను కూర్చోబెట్టి ఎన్నిసార్లు అయినా సరే ఇంట్లోనే మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుకోండి. సమస్యను బయటే సాల్వ్ చేసుకోండి. అలాగే అనవసరమైన ఎఫ్ఐఎస్కి, చెడు అలవాట్లకి, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ స్కామ్స్కి చాలా దూరంగా ఉండండి. షార్ట్కట్లో డబ్బులు వస్తాయి కదా అని గుడ్డిగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి అస్సలు చేయకండి. అలా చేస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా పోతుంది. ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నుండి బ్యాంక్ లేదా చెక్స్ లేదా పేపర్స్ మీద సంతకాలు ఖచ్చితంగా చేసుకోండి. నోటి మాట మీద నమ్మి లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వకండి. ఇలా చేస్తే మీ డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి అప్పులు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇక రాజకీయ నాయకులకు లేదా పాలిటిక్స్లో ఉన్నవారికి ఈ నెల చాలా అదృష్టంగా ఉంటుంది. వాళ్ళకు పార్టీలో మంచి పదవులు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు తమ కాలేజీలో ప్రొఫెసర్స్తో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ సబ్జెక్టులో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు.
కొత్తగా టెక్నికల్ కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడుతున్నారో స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా బాధ్యతగా చదువుకుంటారు. పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక విరిగిపోయిన వస్తువులు లేదా పాడైపోయిన వాహనాలు, కార్లు, బైకులు ఏమైనా ఉంటే వాటిని ఈ నెలలో రిపేర్ చేయించుకొని మళ్ళీ వాడుకుంటారు. కొంతమంది తమ పాత బండ్లను అమ్మి కొత్త బండ్లు కూడా కొంటారు. కొందరికి ఆఫీస్లో బాగా ఒత్తిడి ఉండి జాబ్ మానేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఎవరో ఒక బ్రోకర్లు వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే వాళ్ళకు లంచాలు ఇవ్వకండి. మీ సొంత కష్టంతో పరీక్షలు రాసి పాస్ అవ్వండి. ప్రైవేట్ జాబ్స్కి ఇంటర్వ్యూలు వచ్చే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆడవాళ్ళకి ఇంట్లో పనులు తక్కువ అవుతాయి, కానీ వాళ్ళు చాలా ఓపిక్గా అన్ని చక్కబెడతారు. వాళ్ళ అందం మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. కొత్త నగలు కొనుక్కునే అదృష్టం కూడా వాళ్ళకు ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మార్చి నెలలో మీరు ప్రశాంతంగా ఆలోచించి కోపం లేకుండా కష్టపడి పని చేస్తే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు. ఏ పనైనా తొందరపడకుండా మీ వాళ్ళ సపోర్ట్తో చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.